ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ఉమాభారతి అధ్యక్షతన జలమంతన్ 4వ సమావేశం జరిగింది. నవ్యాంధ్ర తరపున జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. రాష్ట్రాన్ని కరువు రహితం చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. నువ్వు ఇవాళ ఆకాశం కల్లే చూస్తా ఉమ్మేసుకుంటే నీ ముఖం మీద పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కేవీపీ రామచంద్రరావు కుటుంబం 5గురు చనిపోయిన అక్రమ మధ్య కేసులో నిందితుడు, నిన్న పార్టీలో చేర్చుకున్న వ్యక్తి. అతన్ని పార్టీలో ఆహ్వానించడం కాదంట, జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకుంటా అంట. ఆహా, ఈ పెద్ద మనిషి మద్యపాన నిషేధం అమలు చేస్తాడంట, మద్యపాన నిషేధం తెస్తాడంట, ఉద్ధరిస్తాడంట బెల్ట్ షాపులను. దేంట్లో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ ఒక మంచి మాట మాట్లాడాడు. పట్టిసీమ దండగన్నావు, పట్టిసీమ ఒట్టిసీమ అన్నావు, పట్టిసీమకు నేను వ్యతిరేకం అన్నావు. ప్లేన్ రేకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని 673 సార్లు ఆయన కుటుంబ సభ్యుల్ని ఆయన్ని నీవు నీ పార్టీ నాయకులు తిట్టడం సరిపోయింది. ప్లేన్ రే ఆ ప్లేన్ రేకి వెళ్ళేటప్పుడు 4 సార్లు ప్రకాశం బ్యారేజ్ మీద వెళ్ళొచ్చావు. గోదావరి నీళ్లు ప్రకాశం బ్యారేజీలో కనపడలేదా? ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలు సౌతంలోకి వెళ్ళే నీళ్లు తెచ్చి కృష్ణా డెల్టాకి ఇచ్చారు, ప్రకాశం బ్యారేజీకి ఇచ్చారు, వచ్చినాయి నీళ్లు చూశాను, నేను అన్నమాట తప్పనే మాట నీ నోట వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు? రాలా. ఎందుకంటే నువ్వు మూర్ఖుడివి, అమ్మావి.